పవన్ కళ్యాణ్‌ని తెలంగాణకి రావద్దు అని చెప్తున్న నేపథ్యంలో, మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఆయన ఈరోజు విజయవాడకి చేరుకున్నారు. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ అసలు లోపలికి రావద్దు, ఆ తెలంగాణ గడ్డ మీదనే అడుగు పెట్టద్దు, మీదేదైనా ఉంటే ఏపీలో చూసుకోండి అని మాట్లాడుతున్న పరిస్థితి. ఇది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు కాదండి, భారతదేశంలో భారతీయుడు ఎక్కడైనా బతికే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అది తెలంగాణ ప్రజలు ఇచ్చింది కాదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఇప్పుడు అక్కడ ఎంతోమంది బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు పంపించమనండి, మమ్మల్ని కాదు. మాకు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈయన ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆయన ఒక ప్రాంతం లీడర్ కాదు. ఆయన ముంబై ఎలక్షన్స్కి ప్రచారానికి వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, కేరళ వెళ్ళారు. అన్ని చోట్ల పార్టీ ఆఫీస్ స్థాపించారు. ఇవాళ అన్నీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ రేపు పొద్దున్న వస్తే జనసేన క్రేజ్ పెరుగుతుంది, మళ్ళీ మనం ఓడిపోతామని భయంతో అసలు రాకుండానే ముందు భయపడే పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. అంతే తప్ప తెలంగాణ, ఆంధ్ర ప్రజలంతా అన్నదమ్ము సోదరభావంతో ఉన్నారు. ఈ రాజకీయాల్లో డబ్బు సంపాదించే ఆలోచనతో ఉన్న వ్యక్తులు తప్ప మామూలుగా అయితే అందరూ జనసేన పార్టీని స్వాగతిస్తూ ఉన్నారు. అంటే జనసేన అధినేత, మీ అధినేత క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. ఎస్, నేను ఉండబోతున్నాను, రేపు ఎలక్షన్లో నిలబడతాను, అవసరమైతే పోరాటాలకు దిగుతాను, అవసరమైతే నా గొంతు కూడా కోసుకునేదాన్ని కూడా సిద్ధం అని చెప్పిన పరిస్థితి. మీ బెదిరింపులకు భయపడినా అని మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మనం అక్కడ పోటీ చేస్తాం. నెక్స్ట్ జనసేన పార్టీ తెలంగాణలో చాలామంది సింపథైజర్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీరమహిళలు. ఇవాళ మీరు ఒకటి ఆలోచిస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి 30 కోట్లు ఆంధ్ర డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మీకు అప్పుడు గుర్తురాలేదా ప్రాంతీయతత్వం? అది ఇలాంటి మాట్లాడటం వల్ల మీకు ఏమాత్రం అవగాహన లేదు రాష్ట్రం మీద. కేవలం డబ్బు సంపాదించడానికో, అధికారం ఏలడానికో, లేకపోతే మీ కుటుంబాలు బాగుపడడానికో మీరు విడదీశారు తప్ప మీలో చిత్తశుద్ధి లేదు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తాను. ఇదే అనిరుద్ధ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లియర్గా ఒక మాట చెప్పారు. ఒక దేవుడి హుండీలో డబ్బులు వేస్తే అది చెప్పుకుంటారా? మీరు దేవుడికి ఇచ్చారు అక్కడ 30 కోట్ల రూపాయలు, అది ఏదో గొప్పగా సాధించినట్టుగా చెప్పుకుంటారేంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే మాకు ప్రాంతీయతత్వం లేదు. ఎక్కడైనా దేవుడైనా ప్రజలైనా ఒకటే అనే ఉద్దేశంతో చేసింది తప్ప ఆడెవడో రికగ్నైజ్ చేయడం కోసం ఇచ్చింది కాదు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆయన కోరిక చేశారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు. ఆయన ఒక క్రిఫ్కో మెంబర్గా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ఏ ఏ రైట్తో ఉన్నాడో నాకు తెలియదు. దాంట్లో ఆయన డబ్బు ఎంత వస్తుందో ఒకసారి చెప్పవలసింది నేను కోరుతా ఉన్నా. నీకేంటి రైట్ దాంట్లో? ఒక ఎమ్మెల్యే అయితే, ఓ మంత్రి అయితే క్రిఫ్కో అనే సంస్థలో నువ్వు ఎంతకాలం నుంచి ఎంత ఉన్నావు అది కూడా దీని మీద ఆరా తీయించమని చెప్పి బీజేపీ నేను కేంద్రానికి కూడా లెటర్ పెట్టబోతాను. అంటే సార్, ఒక క్లారిటీ ఉందా? రేపు తెలంగాణలో మీరు బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నారు అని ఒక క్లారిటీ వచ్చేసిందా మీకు అందరికి? అది మా నాయకుడిని అడిగి చెప్పాలి. ఇది ఈ సమయంలో నాకు దానికి ఇన్ఫర్మేషన్ లేదు. మా నాయకుడు చెప్పిన మాట వేదవాకు. మా నాయకుడు నేను చెప్పాక ఉంటామని, అది మేము వాళ్ళు కలిసి ఉంటామా లేకపోతే మేమే ఉంటాం అనేది చెప్పడానికి నాకు అది దానికి ఎందుకు అడుగుతున్నానంటే, బీజేపీ నేతలు మీ నాయకుడిని మాట్లాడిన మాటల్ని స్వాగతిస్తున్నారు. ఎస్, ఆయన మాతో ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో ఆంధ్రాలో ఉన్నారు, మేము బయట ప్రాంతాల్లో కూడా కలిసి వెళ్తున్నాం కాబట్టి అవును మాతోనే ఉంటారు, మా నాయకుడు ఎక్కడైనా రాకపోవడానికి మీరు అడుగుదానికి మీరెవరు అని మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మంచి సంకేతం కదా. ఒక బీజేపీ నాయకులు రమ్మన్నారు, ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి వాళ్ళు స్వాగతం ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ మీ పార్టీలో కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితులు కొంత మీకు ఇబ్బంది, మీ నాయకుడిని కూడా పదే పదే ఇబ్బందిని హ్యూమిలిటేషన్ చేస్తున్నారు అనే ఒక చిన్న నడుస్తోంది. దాని మీద ఇలాంటి సీనియర్లు ఏం మాట్లాడతారు? మా నాయకుడు అనేవాడు ఎవడో, జనసేన జెండా పట్టుకునే నాయకుడు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడరు. ఇదంతా ఏంటంటే కావాలని పార్టీని వీక్ చేసే విధంగా కొంతమంది పేటీఎం బ్యాచ్ని తయారు చేసి మాట్లాడడం తప్ప జన సైనికుడు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఎగ్నెస్ట్ కాదు. అది ఏంటంటే ఇవాళ ఆయన ఒకటి చెప్పారు మొన్న, మాకు ఈరోజు కులం పార్టీ కాదు ఇది, మాకు కులానికి మతానికి సంబంధం లేని విధంగా తయారు చేయాలన్నది ఆలోచన నేను ఎప్పుడు చెప్తున్నాను, కానీ నాకు రంగేశారని చెప్తున్నారు. అని నేనేం చెప్తానంటే, ఇవాళ కులం అంతా పవన్ కళ్యాణానికి వెళ్ళిపోయింది కాబట్టి కులాన్ని విడదీసే ప్రయత్నంతో మాకు కాపుల్ని దూషించారని చెప్పడం, తెలంగాణ ఇష్యూతో తెలంగాణ దూషించారని చెప్పడం, ఇదంతా పెద్ద మ్యాజిక్ చేస్తున్నారు. ప్రజలకు అర్థమైంది, వాళ్ళ మాటలు ఎవరు వినరు. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్, ఇక్కడే కాదు రాష్ట్రంలో కాదు, ఇవాళ భారతదేశంలో కూడా గుర్తింపు పొందిన నాయకుడిగా
అందరూ ఏమన్నా తెలంగాణ సబ్జెక్టు తెలంగాణలో ఎప్పటి నుంచి ఫుల్ స్థాయిలో మనం ఫోకస్ చేయబోతున్నాం అనే అంశాలు ఇంకా మేము ఇంకా దాని మీద నా డిస్కస్ మా నాయకుడు మాతో మాట్లాడలేదు. అక్కడ వింగితో మాట్లాడతారు, మాతో మాట్లాడలేదు. సార్ రైట్ సార్ థ్యాంక్ యూ. ఇది శ్రీనివాస్ గారు క్లియర్గా అయితే చెప్తున్నారు. తమ నాయకుడు తెలంగాణలో ఎప్పటి నుంచి ఫోకస్ ఫుల్ స్థాయిలో ఆయన తన ఫోకస్ చూపబోతున్నారు అనేది ఇంకా మాతో డిస్కస్ చేయలేదు. కాకపోతే ఇదే వ్యవహారాన్ని తెలంగాణ నేతలతో అయితే మాట్లాడుకున్నారు. ఒక నిర్ణయం అయితే జరిగిపోయింది. ఆ నిర్ణయంలో రేపు ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. అది ఎవరు ద్వారా బీజేపీతో వెళ్తుందా, మేమే ఇండివిజువల్గా పోటీ చేస్తామా అనేది కాలమే నిర్ణయించబోతుంది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే నిర్ణయించబోతోంది అనేది శ్రీనివాసులు మాట్లాడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ని తెలంగాణకి రావద్దు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఆయన ఈరోజు విజయవాడకి చేరుకున్నారు. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే మాట్లాడే ప్రయత్నం ఏం చేద్దాం. సరే, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ అసలు లోపలికి రావద్దు, ఆ తెలంగాణ గడ్డ మీదనే అడుగు పెట్టద్దు, మీది ఏదైనా ఉంటే ఏపీలో చూసుకోండి అని మాట్లాడుతున్న పరిస్థితి. ఇది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు కాదండి, భారతదేశంలో భారతీయుడు ఎక్కడైనా బతికే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అది తెలంగాణ ప్రజలు ఇచ్చింది కాదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఇప్పుడు అక్కడ ఎంతోమంది బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు పంపించమనండి, మమ్మల్ని కాదు. మాకు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈయన ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆయన ఒక ప్రాంతం లీడర్ కాదు. ఆయన ముంబై ఎలక్షన్స్కి ప్రచారానికి వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, కేరళ వెళ్ళారు, అన్ని చోట్ల పార్టీ ఆఫీస్ స్థాపించారు. ఇవాళ అన్నీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ రేపు పొద్దున్న వస్తే జనసేన క్రేజ్ పెరుగుతుంది, మళ్ళీ మనం ఓడిపోతామని భయంతో అసలు రాకుండానే ముందు భయపడే పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. అంతే తప్ప తెలంగాణ, ఆంధ్ర ప్రజలంతా అన్నదమ్ము సోదరభావంతో ఉన్నారు. ఈ రాజకీయాల్లో డబ్బు సంపాదించే ఆలోచనతో ఉన్న వ్యక్తులు తప్ప మామూలుగా అయితే అందరూ జనసేన పార్టీని స్వాగతిస్తూ ఉన్నారు. అంటే జనసేన అధినేత, మీ అధినేత క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. ఎస్, నేను ఉండబోతున్నాను, రేపు ఎలక్షన్లో నిలబడతాను, అవసరమైతే పోరాటాలకి దిగుతాను, అవసరమైతే నా గొంతు కూడా కోసుకునేదాన్ని కూడా సిద్ధం అని చెప్పిన పరిస్థితి. మీ బెదిరింపులకు భయపడినా అని మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మనం అక్కడ పోటీ చేస్తాం. నెక్స్ట్ జనసేన పార్టీ తెలంగాణలో చాలామంది సింపథైజర్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీరమహిళలు. ఇవాళ మీరు ఒకటి ఆలోచిస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి 30 కోట్లు ఆంధ్ర డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మీకు అప్పుడు గుర్తురాలేదా ప్రాంతీయతత్వం? అది ఇలాంటి మాట్లాడటం వల్ల మీకు ఏమాత్రం అవగాహన లేదు రాష్ట్రం మీద. కేవలం డబ్బు సంపాదించడానికో, అధికారం ఏలడానికో, లేకపోతే మీ కుటుంబాలు బాగుపడడానికో మీరు విడదీశారు తప్ప మీలో చిత్తశుద్ధి లేదు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తాను. ఇదే అనిరుద్ధ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లియర్గా ఒక మాట చెప్పారు. ఒక దేవుడి హుండీలో డబ్బులు వేస్తే అది చెప్పుకుంటారా? మీరు దేవుడికి ఇచ్చారు అక్కడ 30 కోట్ల రూపాయలు, అది ఏదో గొప్పగా సాధించినట్టుగా చెప్పుకుంటారేంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే మాకు ప్రాంతీయతత్వం లేదు, ఎక్కడైనా దేవుడైనా ప్రజలైనా ఒకటే అనే ఉద్దేశంతో చేసింది తప్ప ఆడెవడో రికగ్నైజ్ చేయడం కోసం ఇచ్చింది కాదు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆయన కోరిక చేశారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు. ఆయన ఒక క్రిఫ్కో మెంబర్గా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ఏ రైట్తో ఉన్నాడో నాకు తెలియదు. దాంట్లో ఆయన డబ్బు ఎంత వస్తుందో ఒకసారి చెప్పవలసింది నేను కోరుతా ఉన్నా. నీకేంటి రైట్ దాంట్లో? ఒక ఎమ్మెల్యే అయితే, ఒక మంత్రి అయితే క్రిఫ్కో అనే సంస్థలో నువ్వు ఎంతకాలం నుంచి ఎంత ఉన్నావు అది కూడా దీని మీద ఆరా తీయించమని చెప్పి బీజేపీ నేను కేంద్రానికి కూడా లెటర్ పెట్టబోతాను. అంటే సార్, ఒక క్లారిటీ ఉందా రేపు తెలంగాణలో మీరు బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నారు అని క్లారిటీ వచ్చేసిందా మీకు అందరికి? అది మా నాయకుడిని అడిగి చెప్పాలి. ఇది ఈ సమయంలో నాకు దానికి ఇన్ఫర్మేషన్ లేదు. మా నాయకుడు చెప్పిన మాట వేదవాకు. మా నాయకుడు నేను చెప్పాక ఉంటామని, అది మేము వాళ్ళు కలిసి ఉంటామా లేకపోతే మేమే ఉంటాం అనేది చెప్పడానికి నాకు అది దానికి ఎందుకు అడుగుతున్నానంటే, బీజేపీ నేతలు మీ నాయకుడిని మాట్లాడిన మాటల్ని స్వాగతిస్తున్నారు. ఎస్, ఆయన మాతో ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో ఆంధ్రాలో ఉన్నారు, మేము బయట ప్రాంతాల్లో కూడా కలిసి వెళ్తున్నాం కాబట్టి అవును మాతోనే ఉంటారు, మా నాయకుడు ఎక్కడైనా రాకపోవడానికి మీరు అడుగుదానికి మీరెవరు అని మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మంచి సంకేతం కదా. ఒక బీజేపీ నాయకులు రమ్మన్నారు, ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి వాళ్ళు స్వాగతించి ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ మీ పార్టీలో కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితులు కొంత మీకు ఇబ్బంది, మీ నాయకుడిని కూడా పదే ఇబ్బందిని హ్యూమిలిటేషన్ చేస్తున్నారు అనే ఒక చిన్న నడుస్తోంది. దాని మీద మీలాంటి సీనియర్లు ఏం మాట్లాడతారు? మా నాయకుడు అనేవాడు ఎవడో, జనసేన జెండా పట్టుకునే నాయకుడు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడరు. ఇదంతా ఏంటంటే కావాలని పార్టీని వీక్ చేసే విధంగా కొంతమంది పేటీఎం బ్యాచ్ని తయారు చేసి మాట్లాడడం తప్ప జన సైనికుడు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఎగ్నెస్ట్ కాదు. అది ఏంటంటే ఇవాళ
ఆయన ఒకటి చెప్పారు మొన్న, మాకు ఈరోజు కులం పార్టీ కాదు ఇది, మాకు కులానికి మతానికి సంబంధం లేని విధంగా తయారు చేయాలన్నది ఆలోచన నేను ఎప్పుడు చెప్తున్నాను, కానీ నాకు రంగేశారని చెప్తున్నారు. అని నేనేం చెప్తానంటే, ఇవాళ కులం అంతా పవన్ కళ్యాణానికి వెళ్ళిపోయింది కాబట్టి కులాన్ని విడదీసే ప్రయత్నంతో మాకు కాపుల్ని దూషించారని చెప్పడం, తెలంగాణ ఇష్యూతో తెలంగాణ దూషించారని చెప్పడం, ఇదంతా పెద్ద మ్యాజిక్ చేస్తున్నారు. ప్రజలకు అర్థమైంది, వాళ్ళ మాటలు ఎవరు వినరు. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్, ఇక్కడే కాదు రాష్ట్రంలో కాదు ఇవాళ భారతదేశంలో కూడా గుర్తింపు పొందిన నాయకుడిగా అందరూ. ఏమన్నా తెలంగాణ సబ్జెక్టు తెలంగాణలో ఎప్పటి నుంచి ఫుల్ స్థాయిలో మనం ఫోకస్ చేయబోతున్నాం అనే అంశాలు ఇంకా మేము ఇంకా దాని మీద నా డిస్కస్ మా నాయకుడు మాతో మాట్లాడలేదు, అక్కడ వింగితో మాట్లాడతారు, మాతో మాట్లాడలేదు. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది శ్రీనివాస్ గారు క్లియర్గా అయితే చెప్తున్నారు. తమ నాయకుడు తెలంగాణలో ఎప్పటి నుంచి ఫోకస్ ఫుల్ స్థాయిలో ఆయన తన ఫోకస్ చూపబోతున్నారు అనేది ఇంకా మాతో డిస్కస్ చేయలేదు. కాకపోతే ఇదే వ్యవహారాన్ని తెలంగాణ నేతలతో అయితే మాట్లాడుకున్నారు. ఒక నిర్ణయం అయితే జరిగిపోయింది. ఆ నిర్ణయంలో రేపు ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. అది ఎవరి ద్వారా బీజేపీతో వెళ్తుందా, మేమే ఇండివిజువల్గా పోటీ చేస్తామా అనేది కాలమే నిర్ణయించబోతుంది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే నిర్ణయించబోతోంది అనేది శ్రీనివాసులు మాట్లాడుతున్న పరిస్థితి.